అసలు ఈ ఒప్పో మొబైల్స్ ని మనం ఎలా సెటప్ చేసుకోవాలి, ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా యాడ్స్ రాకుండా ఉంటాయి, మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే, కొత్తగా ఎవరైతే మొబైల్ కొంటారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎలా సెటప్ చేసుకోవాలి, ఆల్రెడీ మొబైల్ కొనేసి యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఏం సెట్టింగ్స్ చేసుకుంటే మీకు ఎక్కువ యాడ్స్ రాకుండా యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందో ఇవన్నీ చెప్తాను. ఒకసారి చూడండి, ప్లే లిస్ట్ కూడా క్రియేట్ చేసాను, అన్ని దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇలాంటి యూనిక్ కంటెంట్ ని మీరు ఎంకరేజ్ చేయడానికి, జస్ట్ మాకు సపోర్ట్ ఇవ్వడానికి ఒక లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. ఓకే, స్టార్ట్ చేస్తున్నాం. మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కంట్రీ ఇండియా, లీగల్ అగ్రిమెంట్ మనం ఖచ్చితంగా నెక్స్ట్ కొట్టాల్సిందే, ఆప్షన్ లేదు. దాని తర్వాత మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ నుంచే పెట్టుకోవచ్చు. నేను స్కిప్ చేస్తున్నాను. మీ గూగుల్ అకౌంట్ అవన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడే మీరు సిమ్ గానే వేసుకోవచ్చు. ఈ మొబైల్ కి ఈ సిమ్ సపోర్ట్ ఉంది కాబట్టి చూపిస్తుంది, లేకపోతే మీరు సిమ్ వేయడానికి ఇది. ఇక్కడ నుంచి అసలైన సెట్టింగ్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ గూగుల్ లొకేషన్ ఆఫ్ చేసుకోండి. మనం స్టార్టింగ్ నుంచే లొకేషన్ యూస్ చేయని అవసరం లేదు, మనకు అవసరమైనప్పుడు యూస్ చేసుకుంటాం కదా. అండ్ అలా ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఆఫ్ చేసుకోండి. సెండ్ యూసేజ్ అండ్ డయాగ్నోస్ డేటా ఇది కూడా ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత యాక్సెప్ట్ కొట్టండి. నెక్స్ట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్, మీరు ఏ సెర్చ్ ఇంజిన్ యూస్ చేస్తారో సెలెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం గూగుల్ యూస్ చేస్తాం అందరం. దాని తర్వాత ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది, మీషో ఇవన్నీ. మీకు అవసరం అయితే చేసుకోండి, నాకైతే అవసరం లేదు. సో ఓకే కొడుతున్నా. దాని తర్వాత ఒప్పో అకౌంట్ కి లాగిన్ అవ్వమంటుంది. ఇవి కానీ లాగిన్ అయ్యామనుకోండి మన మెయిల్ అడుగుతుంది, చెత్త చెదరం వస్తాయి. ఇప్పుడు అసలైంది రికమెండెడ్ సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా ఆఫ్ చేయాలి మనం. ఫస్ట్ ఆటో అప్డేట్ ఓవర్ నైట్, ఇది అవసరం లేదు మనకు. దాని తర్వాత గ్లోబల్ సెర్చ్, ఇది కూడా అవసరం లేదు. వెదర్ సర్వీసెస్ అవసరం లేదు. ఆటో అప్డేట్ సిస్టమ్ యాప్స్, ఆటోమేటిక్ గా సిస్టమ్ యాప్స్ అప్డేట్ అవ్వడం అవసరం లేదు. యాప్ మార్కెట్ అవసరం లేదు. లాక్ స్క్రీన్ మ్యాగజైన్స్, ఇదేంటంటే గ్లాన్స్ లాగా మీకు లాక్ స్క్రీన్ లో చెత్త చెదరం వస్తుంటది న్యూస్ అంతా. దీని వల్ల ఇంటర్నెట్ బొక్క, ఇది కూడా ఆఫ్ చేసుకోండి. ఈ ఇంటర్నెట్ అనేది వాళ్ళకి సంబంధించింది, దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. ఏ సజెస్ట్ ఆఫ్ చేసుకోండి. ఈ లైవ్ అలర్ట్స్ ఒకటి ఉంచుకోండి. ఇక్కడ మీకు డైనమిక్ ఐలాండ్ వర్క్ అవడానికి ఈ లైవ్ అలర్ట్స్ వర్క్ అవుతుంది, సో అది ఒకటి ఉంచుకోండి. దాని తర్వాత ఎన్హాన్స్డ్ స్మార్ట్ డేటా సర్వీస్, ఇది కూడా ఆఫ్ చేసుకోండి. స్మార్ట్ డెసిషన్ మేకింగ్ సర్వీస్ ఆఫ్ చేసుకోండి. కాంటెక్స్ట్ అవేర్ నెట్వర్క్ సర్వీస్ ఆఫ్ చేసుకోండి. అడాప్టివ్ నెట్వర్క్ సర్వీస్, ఇవన్నీ ఏం లేదు మన దగ్గర నుంచి డేటా తీసుకోవడానికి, ప్రతి ఒక్కటి ఆఫ్ చేసుకోండి. ఫోన్ మేనేజర్ సర్వీస్, జంక్ ఫైల్స్ చూసేది, ఇది కూడా అవసరం లేదు. వీడిసి సర్వీస్ అవసరం లేదు. యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అవసరం లేదు. సిస్టమ్ స్టెబిలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అవసరం లేదు. ఏ సెర్చ్ ఇంజిన్ అవసరం లేదు. క్విక్ కనెక్ట్ ఒకటి ఆన్ లో పెట్టుకోండి. ఇది బ్లూటూత్ అవన్నీ ఫాస్ట్ గా కనెక్ట్ అవ్వడానికి ఇది ఒకటి ఆన్ లో పెట్టుకోండి. లాస్ట్ ఇది ఇన్స్టాంట్ వెబ్ సర్వీస్ ఫ్రేమ్ వర్క్, ఇది కూడా ఆఫ్ లో పెట్టుకోండి. ఇన్ని ఆఫ్ చేసుకోవాలి. జస్ట్ ఈ క్విక్ కనెక్ట్ ఇంకా ఈ లైవ్ అలర్ట్స్, ఈ రెండు ఆన్ లో పెట్టుకొని యాక్సెప్ట్ కొట్టండి. తర్వాత కలర్స్ ఎలా ఉండాలో పెట్టుకోండి, మీ ఇష్టం, అది ఏది నచ్చితే అది పెట్టుకోండి మీరు. తర్వాత గెస్చర్స్ బటన్స్ మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. డన్, అంతే. మనం ఎంటర్ అయిపోయాం కలర్ ఓఎస్ లోకి. ఇప్పుడు వరకు చెప్పినవి కొత్తగా మొబైల్ కొన్నోళ్ళు చేసేటివి, ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు, కొత్తగా కొన్నోళ్ళు. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ చేయండి, ఇద్దరికి యూజ్ అవుతుంది ఇవి. ఫస్ట్ మనం చేయాల్సింది సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ లో లాక్ స్క్రీన్ మ్యాగజైన్స్ అని సెర్చ్ చేయండి. నేను ఓపెన్ చేయండి. ఇదేంటంటే మనకు లాక్ స్క్రీన్ లో యాడ్స్ వస్తా ఉంటాయి. ఇది కానీ ఆన్ లో ఉంటాయి చూడండి. ఇది యాడ్, ప్రతి ఒక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తుంది చూడండి. నేను ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు అంతా వాల్ పేపర్ చేంజ్ అవుతా ఉంటది, యాడ్స్ వస్తూ ఉంటాయి. దీని వల్ల మీ ఇంటర్నెట్ బొక్క తప్ప ఏ ఉండదు. సో మనం ఇది ఆఫ్ చేసేయాలి. ఇక్కడికి వచ్చి లాక్ స్క్రీన్ మ్యాగజైన్ అనేది ఆఫ్ చేసేయండి. ఫస్ట్ చేయాల్సిందే ఇది. మీరు ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అయితే, టూ మెనీ యాడ్స్ వస్తున్నాయి అందుకే ఆఫ్ చేస్తున్నాను పెట్టేయండి. సో లాక్ స్క్రీన్ మ్యాగజైన్ ఆఫ్ చేస్తే మీకు ఇప్పుడు చూడండి ఏమీ రావు, నార్మల్ వాల్ పేపర్ ఉంటుంది. మీరు ఏది పెట్టుకుంటే ఆ వాల్ పేపర్ వస్తుంది, ఇంక నుంచి యాడ్స్ అనేటివి రాకుండా. నెక్స్ట్ ఆటో అప్డేట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఆటో అప్డేట్ అని వచ్చింది చూడండి లాస్ట్ లో, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆటో అప్డేట్ ఓవర్ నైట్ ఉంది కదా, దీని ఆఫ్ లో పెట్టేసుకోండి. మనకు ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ అప్డేట్ అవసరం లేదు. అలా అప్డేట్ అయితేనే ప్రాబ్లం, ఓకేనా. మీకు మామూలుగా గ్రీన్ లైన్ ఇష్యూస్, మదర్ బోర్డ్ డెడ్ అయిపోవడం, వాటన్నిటికీ ఆటోమేటిక్ గా అప్డేట్ అయితేనే ప్రాబ్లం వస్తుంది. మీకు ఆటోమేటిక్ అప్డేట్ అవసరం లేదు సాఫ్ట్వేర్, సో దానికి ఆఫ్ చేసేయండి. దాని తర్వాత రికమెండెడ్ సర్వీసెస్ అని సెర్చ్ చేయండి. వచ్చింది చూడండి రికమెండెడ్ సర్వీసెస్, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనం స్టార్టింగ్ లో నేను చూపించే ఇవన్నీ ఆఫ్ చేసుకోమని చెప్పి ఎవరైతే సెటప్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఇది. సో ఇక్కడికి వచ్చి మీరు అన్ని ఆఫ్ చేసుకోవాలి. ఏ సజెస్ట్, ఆ ఎన్హాన్స్డ్ డేటా, ప్రతి ఒక్కటి ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపించేటివి, వీటి వల్ల మీకు ఇంటర్నెట్ పోక తప్ప ఏం ఉండదు. మీ డేటా అంతా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి ఆఫ్ చేసుకోండి. ఒక క్విక్ కనెక్ట్ ఒకటి ఆన్ లో పెట్టుకోండి. మిగతా అన్ని ఆఫ్ చేసేయండి, ఓకేనా. అన్ని ఆఫ్ చేసాం. ఇది మీరు మెయిన్ గా చేయాల్సిన పని. దాని తర్వాత సిస్టమ్ స్టెబిలిటీ అని సెర్చ్ చేయండి. సిస్టమ్ స్టెబిలిటీ ఇంప్రూవ్మెంట్ అని వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేసి ఈ రెండు కూడా ఆఫ్ చేసేయండి. ఈ రెండింటి వల్ల మీ డేటా అంతా వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఏదో మేము సిస్టమ్ ని బాగా చేస్తాం అనుకుంటారు, కానీ అలో వస్ టు కలెక్ట్ యువర్ ఫీచర్స్, యాప్ యూసేజ్ డేటా, ప్రతి ఒక్కటి తీసుకుంటూ ఉంటారు చూడండి. వాళ్ళు ఇక్కడ క్లియర్ గా రాస్తున్నారు మీ డేటా అంతా మేము తీసుకుంటాం అని చెప్పి. సో ఆఫ్ చేసేయండి. ప్రస్తుతానికి ఈ సెట్టింగ్స్ మనం చేయాల్సినవి. ఇంకా చేయాల్సినటువంటి హోమ్ స్క్రీన్ మొత్తం క్లియర్ చేసుకోండి. ఇలాంటి విజెట్స్ పెట్టుకోవద్దు, ఏ సజెస్ట్, ఇవేంటంటే మనకి ఇంటర్నెట్ బొక్క, ఓకేనా, వీటి వల్ల. సో ఏం చేద్దాం అంటే లాంగ్ ప్రెస్ చేద్దాం, అన్ని తీసేద్దాం హోమ్ స్క్రీన్ లో. ఇప్పుడు చూడండి హోమ్ స్క్రీన్ లో ఏం లేవు, క్లీన్ గా ఉంది. నాకైతే హోమ్ స్క్రీన్ లో ఏమున్నా నచ్చవు, సో అందుకే క్లీన్ గా పెట్టుకోవడం నాకు ఇష్టం. కానీ ఇలా సైడ్ కి డ్రాగ్ చేస్తే గూగుల్ డిస్కవర్ ఉంది చూడండి, దీంట్లో కనిపించేటివన్నీ యాడ్స్, ఈ వీడియోస్ ప్రతి ఒక్కటి వాళ్ళు యాడ్ మామూలుగా పే చేసి ఇక్కడ రప్పించుకునేలా చేస్తారు. సో ఇక్కడ కనిపించేటివన్నీ యాడ్స్. దీని వల్ల మన
డేటా తీసుకుంటుంది, ఇంటర్నెట్ మొత్తం బొక్కే. సో ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇది ఉందిగా ప్రొఫైల్ సింబల్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి గూగుల్ డిస్కవర్ అని చెప్పి, దీన్ని ఆఫ్ చేసేయండి. షార్ట్ అండ్ లింక్స్ టు ద వెబ్ పేజ్ ఇది కూడా ఆఫ్ చేసేయండి. ఆటో ప్లే వీడియో ప్రిఫరెన్సెస్ నెవర్ అని పెట్టేయండి. ఇప్పుడు బ్యాక్ వస్తే ఇక్కడ ఉండవు చూడండి, ఏవీ లేవు, జస్ట్ ఆ పేజ్ ఉంటది. ఆ పేజ్ తీయడానికి రావట్లేదు. సో మనం ఏం చేయలేం కాబట్టి ఆ యాడ్స్ రాకుండా చేసుకుంటే చాలు ప్రస్తుతానికి, అది విషయం. సో ఇది ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మెన్యూలోకి వెళ్దాం. ఇక్కడ కూడా చాలా చెత్త ఉంటది, పిచ్చి పిచ్చి యాప్స్ డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. ఈ ఏ స్టూడియో అంట మనకు అవసరం లేదు కదా, సో అన్ఇన్స్టాల్ చేసేద్దాం. ఈ యాప్ మార్కెట్ ని డిసేబుల్ చేసేయాలి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ వస్తానే ఉంటాయి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి, యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి, డిసేబుల్ మీద క్లిక్ చేయండి, డిసేబుల్ చేసుకోండి. ప్లే స్టోర్ ఉంది, మనకి యాప్ మార్కెట్ అవసరం లేదు. ఇలా ఇక్కడ ప్రతి కనబడేది ఎగోడా అంటే ఏందో మనకు అవసరం లేదు. ఏవైతే మీకు అవసరం లేవో ప్రతి అప్లికేషన్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి. ఒప్పో స్టోర్ మనకు అవసరం లేదు, అన్ఇన్స్టాల్. మై ఒప్పో ఇదంతా చెత్త, వీటి వల్ల మనకి ఏ లాభం ఉండదు. ఇవన్నీ వాడి యాప్స్. సో ఏవైతే అవసరం లేదో ప్రతి ఒక్కటి తీసేయండి. థీమ్ స్టోర్, మోర్ ఫీచర్స్, యాప్ ఇన్ఫో, డిసేబుల్. ఇన్ని తీసేస్తే అంత మంచిది. గూగుల్ యాప్స్ కూడా ఉంటాయి. ఈ వాలెట్ తో మనకు అవసరం లేదు అసలు నన్ను అడిగితే. యాప్ ఇన్ఫో, డిసేబుల్, ఓకేనా. జెన్ స్పేస్ అంటే ఏంటో అన్ఇన్స్టాల్. ఇలా ఏవైతే అవసరం లేదో అన్ని ఆఫ్ చేసేయండి. ఇంక ఇక్కడ సజెషన్స్ చేసేది మీకు ఇష్టమైతే ఉంచుకోండి, నాకైతే ఇష్టం లేదు. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్తున్నాను. ఓకే, యాడ్ యాప్స్ టు ద హోమ్ స్క్రీన్. నాకు హోమ్ స్క్రీన్ లో యాప్స్ యాడ్ చేయడం ఇష్టం ఉండదు. షో యాప్ సజెషన్స్ ఇది కూడా ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి యాప్ సజెషన్స్ చూపించలేదు అండ్ హోమ్ స్క్రీన్ లో యాప్స్ ని యాడ్ చేయదు. ఇప్పుడు మొబైల్ అనేది క్లీన్ గా ఉంటది, ఎలాంటి చెత్త లేకుండా. ప్రతి ఒక్క యాప్ ని, మీకు అవసరం లేని ప్రతి ఒక్క యాప్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి. ఒప్పో వాడికి సంబంధించినట్టు మీకు ఇక్కడ డిసేబుల్ ఆప్షన్ వస్తుంది, డిసేబుల్ చేసేయచ్చు. సో ఇలా క్లీన్ గా పెట్టుకోవచ్చు మీ మొబైల్ ని. ఇలా మీరు మొబైల్ ని సెటప్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఎలాంటి యాడ్స్ రావు, చెత్త చెదరం అంతా డౌన్లోడ్ అవ్వకుండా, నోటిఫికేషన్స్ రాకుండా ఉంటాయి. ఒప్పో మొబైల్స్ యూస్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వేరే మొబైల్స్ మీరు ఏవి యూస్ చేస్తున్నారో అవి కామెంట్ చేయండి. నెక్స్ట్ దాని మీద వీడియో చేద్దాం. ఆల్రెడీ కొన్ని బ్రాండెడ్ మొబైల్స్ మీద చేస్తున్నాను, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మీకోసం తీసుకొస్తూ ఉంటాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంటిల్ దెన్